జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. నేను రెండే ముక్కలు వేదిక మీద ఉన్న ఆత్మీయ మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నా చిన్ననాటి నుంచి చూస్తున్న బట్టన్నకు, మిగతాలందరికీ నాకు వచ్చిన 2 నిమిషాలు కాబట్టి నేను అందరికీ దండం పెడుతున్నా. జై తెలంగాణ. ఒక 2 డిమాండ్లు చెప్పి ఒక 2 అంశాలు చెప్పి మూసేస్తా. మీ అందరూ ఒప్పుకుంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలనేది నా ప్రపోజల్. తర్వాత చాలామంది పేర్ల మీద చాలా జిల్లాలు ఉన్నాయి, గద్దరన్న పేరు మీద అది ఉండాలి. ప్లస్ ఒక యూనివర్సిటీ, ఓ రీసెర్చ్ సెంటర్ ఇటువంటి గద్దరన్న నేమ్ మీద వాళ్ళ లోపల ఉండి ఉంటుంది. బహుశా వాళ్ళు చెప్తారు కావచ్చు, నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆలోచన లేకుంటే ఆలోచన చేయమని చెప్పి గద్దరన్న 2 అంశాల మీద, సామాజిక అసమానతల మీద ఒకటి, తర్వాత నాకు తెలిసింది విద్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది. అడవి నీది గాదాయే, ఆ ఊరు నీది గాదాయే, అడవి నీది గాదాయే, ఆ ఊరు నీది గాదాయే, అడవి ఎల్లగొట్టిందా ఊరు రావద్దన్నాదాం, అడవి ఎల్లగొట్టిందా ఊరు రావద్దన్నాదాం, తాతల తాటి తాండా బతుకు తల నరికేసిందా, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, ఎవ్వరేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, నిన్నెవారేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ, కట్టేలమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా, ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ. ఈ పాటలతోటి సామాజిక అసమానతలు ఎట్లా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చాలా పాటలు చెప్పింది గద్దరన్న రాసిందే. సో ఈ అసమానతలను రూపుమల్పేటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, గద్దరన్న కోరుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. యంగ్ చీఫ్ మినిస్టర్, యంగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరి చేతులలో పగ్గాలు ఉన్నాయి. నాకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణముల బడులేలేవు, తెలంగాణముల బడులేలేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి చాకి పీసు లేదో, మాయన్నల్లారా చాకి పీసు లేదో, మాయన్నల్లారా దగా పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా. 96లో గద్దరన్న రాసిండు తెలంగాణ బడులు ఎట్లున్నాయని. ఇప్పటికీ దుర్మార్గుడు గత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 6000 బడులు తెలంగాణలో బంద్ చేసిండు. ఉస్మానియా రిక్రూట్మెంట్ లేదు. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది. బడులు కూడా విద్యనే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది యూనివర్స్ ఇస్ ఏంటంటే హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ హ్యూమన్ సోల్ ఫైర్కి రావాలంటే ఏంటంటే విద్య రావాలి. ఆ చదువుకున్నారు కాబట్టి ఇక యోగ్యులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. 10 మందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక స్థాయికి వచ్చి కూర్చున్నారు. చాలా ఫ్రీ అనిపిస్తుంది. నెత్తి మీదకి వెళ్ళి ఇన్ని రోజుల నుంచి, నేను 2001 నుంచి ఈ కేసీఆర్ అనే దుర్మార్గుల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ చాలా ఏంటంటే నెత్తి మీదకి పెద్ద బరువు బండదీసి కిందేసినట్టు అయిపోయింది. ప్రజలకు కూడా అట్నే ఉన్నది, ప్రజలకు కూడా అట్నే ఉన్నది. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు నేను. కానీ ఏంటంటే గద్దర్ ఫౌండేషన్ మా సూర్యం కరెక్ట్ జ్ఞాపకం చేసిండు. ఇది మేము ఏదో ఆషామాషిగా అనుకోలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు, తర్వాత బట్టన్న దీనిలో ఆత్మ ఉన్నది. ఈ ఫౌండేషన్ ద్వారా మేము చాలా పనులు చేయబోతున్నాం. నా భూతో నా భవిష్యత్. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల కోసం, అంటే ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏదున్నా తన సాహిత్యంతో, తన గలంతో, తన కలంతో మాట్లాడుకుంటూ జనాన్ని ప్రభావితం చేసి 6 తూటాలు దిగిన తర్వాత ఒక తూటా ఎన్ని పూసలు ఉన్న తర్వాత కూడా నాకు తెలిసి భూమి మీద అట్లా ఉన్న మనిషి ఎవరు ఉండకపోవచ్చు. తన చనిపోయారు కాబట్టి ఏ ప్రభుత్వాలు, రేపు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది కాబట్టి గద్దరన్నది ఇట్లా చేస్తున్నారు. కానీ రేపు వేరే ప్రభుత్వాలు వస్తుంది, పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా గద్దరన్న ఆత్మను తెలంగాణలో, భారతదేశంలో ఆవిష్కరించే ప్రయత్నం మేము చేయబోతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ, మాతో మీరందరూ తోడ్పడి ఉండాలి. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ అందరు పెద్దవాళ్ళందరికీ వారికి తెలుసు. వారిని నేను మళ్ళీ ఆఖరికి ఏంటంటే మెదక్ జిల్లా పేరు గద్దరన్న పేరు పెట్టాలి. ఎవరైతే ఇంకొక ముచ్చట ఏంటంటే
గద్దర్ అన్నను ఆయన జ్యూస్ తాగినప్పుడు అరే గద్దర్ వాడు ఫుట్పాత్ గాడు అన్నాడు. ఆ ఫుట్పాత్ గాన్ని సలాకల బొక్కల కాళేశ్వరం కుంభకోణాల మీద ఎంక్వైరీ చేసి కేసీఆర్ కుటుంబాన్ని తిహార్ జైల్లో ఇక్కడ జైల్లో పడేసేదాకా దయచేసి నిద్రపోద్దని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తున్నారని మా బోటోళ్ళకి అయితే బాగా ఆశ ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. పృథ్వీరాజ్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి క్రమశిక్షణకు, దక్షతకు, ఒక సమర్థతకు